ఏం సార్ మీ వాడు వచ్చింది కదా మా ఊరికి షఫీ అని చెప్పేసి सुन मेरी बात 30,000 रुपीज दिया उन्हें पेपर्स लेने के टाइम पे बैलेंस पैसे तुम देते बोले और चीज दे दो ये लेके जाओ లేదు సార్ నేను 20,000 మొత్తం ఇచ్చేసిన సార్ మనదే సార్ కావాలంటే ఆ షఫీ కనిపించి అడగండి సార్ మీరు ఎవరికి అడగాలే వారేమైతుంది పేపర్ పైసలు ఇచ్చినోడు గాయమైపోయినోడు అతను రాకుంటే నేనేం చేయాలి సార్ నాకేం సంబంధం ఉంది ఆడు మీడు మీరు చూసుకోండి సార్ నేనైతే బరాబర్ ఇచ్చాను సార్ నా పేపర్ నాకు ఇచ్చాను अरे चुप क्या नाटक कर रहा रे तू आ राजू गाड़ू चप्पुंडे అని 80,000 का काम 60,000 में करा बाकी पैसल 30,000 ఎవరిస్తారు రా నువ్వు పైసలు ఇచ్చినావని గ్యారంటీ అది 30,000 లేకే आओ ఇది తీసుకోపో అన్నా ప్లీజ్ అన్నా ఇప్పుడు నా దగ్గర ఇంతే ఉన్నా అన్నా ప్లీజ్ అన్నా పేపర్లు ఇచ్చాను అన్నా నాకు అరే చెప్పినా కదా 30,000 తీసుకురా పేపర్లు తీసుకోపో హట్ అన్నా అట్లా కాదన్నా నా దగ్గర చెప్పినాగా మా తమ్ముడు విమానం తోలుతాడని ఈయనే ఉంటాడు. మా తమ్ముడు నమస్తే అన్న. అరే ఇది ఎంత మంచిగా ఉందిరా. అవునరా. అదేకా ఇద్దరు పిల్లలు మంచి డీల్ మాట్లాడు చెరసగం తీసుకుందాం. और क्या पता పిల్లల దగ్గర 10,000 క్యాష్ ఉన్నాయి అవి కూడా చెరసగం తీసుకుందాం. ప్రాబ్లం ఏం కాదు కదా. ఏమవుతుంది చిన్న పల్లెటూరు ఇంట్లోకి వెళ్ళి బక్కాయ సాలా కూర్చున్నాయోగా. ఆడు ఆడు అన్న విమానం దగ్గరికి ఎప్పుడు పోతామన్నా? అరే అన్నకి విమానం దోళ్ళ డ్యూటీ రాత్రికేరా. మీరు బేఫికర్ టీవీ చూస్తా కూర్చోండి ఓకే. నేను పోయి తినడానికి ఏమన్నా తీసుకొస్తా. షఫీ బాయ్ బచ్చే ఆజ్ రాత్ కి ఎగిరిపోదా. అప్పుడే అనుకున్నా ఆ గుండుగాడు గురించి. సమోసా భరోసా అని మోసం చేసిండు ఫాల్తుగాడు. టైంకా రాజుగారు కూడా ఫోన్లో దొరుకుతలేడు. మా ఇచ్చిన 5,000 తప్ప మన దగ్గర ఇంకేం లేదు. ఏం చేయాలో సమస్య లేదు. అబితా ఏ వద్దు అవి లేకుంటే నీ మొహం బోడిగా ఉంటుంది. అవును ఇవి వేసుకునే మన ఊరేగదుందా. ఇగో మనం దీంట్లోకి వెళ్ళి ఫస్ట్ బయటపడాలి. తీసుకో పట్టుకో నాకు మళ్ళీ ఇప్పిద్దులే. बीस लेके आए 10 का है అన్నా అయ్యే చాలా కష్టపడి తెచ్చినా కొంచెం పేపర్ ఇచ్చేసాను అన్న ప్లీజ్ అన్నా. 20 लेके आया 10 बाकी के पैसे लेके आ भाई ట్రై కర్ మీకు ఎయిర్పోర్ట్ లో నా బండిలో డ్రాప్ చేస్తా. అది కాదన్నా ఇక నాతోనే కాదన్నా మీరు పని చేయండి అన్న మీరు నా పేపర్లు ఇచ్చేసేయండి నేను దుబాయ్ పోయి పంపిస్తాను. నిజంగా నమ్మండి అన్న ఒక్కసారి అరే చెప్తే అర్థమైతే లేదా. 60,000 ఇచ్చినా నేను ముందు మీరందరూ కలిసి చీటింగ్ చేస్తారు. నా పేపర్ లాగా ఇచ్చండి. चिल्लाओ मत कारोबार कर रहा हूं मैं यहाँ फ्री सर्विस नहीं. तेरे जैसे 1000 आते रहते जाते रहते तमाशा मत कर यहाँ. पैसे लेके आ जा. दे दो ना साहब बेचारा हूं. ఇస్తా ఇస్తా నీ 2 నెలల జీతం కట్ చేసి ఇస్తా. నయ బోలేనా సాబ్ ఈడికెళ్ళి తెస్తాడు. ఏడికెళ్ళైనా తెస్తాడు. మజ్బూరి మనిషిని ఏదైనా చేపిస్తుంది. జీవితంలో ఎన్ని తిప్పాలు వచ్చినా మీ అమ్మ నగల జోలికి పోలేదురా. నువ్వు సెట్ అయితే మన తిప్పాలన్నీ తీరుతాయిరా. అరే ఇంకెప్పుడు పోతాం రా. ఏమోరా. గిదేంది షఫీ బాయ్ నీకు 60 నాకు 40 అంటావు గట్టెట్లయితుంది. పిల్లల్ని తీసుకొచ్చింది నేను. ఏ దేఖ్ భాయ్ పార్టీ నేను తెచ్చిన డీలింగ్ నేను చేస్తున్నా
నాకు 60 ఓకే ఉంటే చెప్పు, లేదంటే లైట్ తీసుకో. ఇదేం మజాక్ బాయ్, పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట ఉంటుందా? ఇదే మాట పొద్దుగాలు చెప్పాల్సి ఉంటివి, వేరే పార్టీ చూసుకునేటోని నేను. అయితే పో, ఎవరా పిర్రు? పిల్లల్ని అమ్మడం అంత ఈజీ కాదు, సమझा? ऐसा कैसा होता भाई? ये जरा बैगन सोच के लो बात पहले। करना ही नहीं मेरे साथ. चल 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 చలో షఫీ భాయ్, ఈసారికి నీ మాటనే కానీ ముందైతే డీల్ క్లోజ్ చేద్దాం. ఠీకే చలో. अब आया ना लाइन पे. बच्चों, పోదాం అభిమానంలా. अरे बम्बई को जा रहे मेरे दोस्त, दोस्त को सलाम करो, रात को खाओ पियो. చలో 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 పోదాం పా. మన యాదగిరి गौस भाई प्लेन की सर्विसिंग तो कर दी है ना? दिया ना सुबह एकदम मार मार के. हाँ, प्लेन में एक सेपरेट फ्रिज रहना, उसमें बच्चों को चॉकलेट और बड़ों को बियरा रहना. समझ में आया ना? नहीं तो प्लेन. मेरे गोद में खाई को गिरा. रिपोर्टे कहाँ है? चल, किधर गए रिपोर्टे? तीरंदाज पोटे चौरस्ते को रास्ता दिखाए. कहा है रिपोर्टे? क्या है कि आंखों में अंडे फोड़ के चले गए ये मुर्गी मार्केट में. అన్నా కొంచెం పేపర్ గురించి మాట్లాడాలి లేదన్నా అయినాడన్నా, అంతా పైసలు మనిషి అతను. అన్న. అట్లా కాదన్నా, ఒక్కసారి शफी भाई को उनके चड्डे पे हाथ पे ले रहे. तेरे को चिकन की दुकान में बेच देता हूँ. सेठ चाय मंगाते रहना दिन भर तेरे से. इधर ला रे बैग से. इब्रा बैग. छोड़ 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 रे. बदलो. ये हीरो हीरालाल कहाँ से आ गया रे? అరే మన బ్యాగ్ రా, మన బ్యాగ్ ఎత్తుకుపోయిండు. షఫీ భాయ్ అరే జల్దీ రారా. गली गली भगा तो बेटा आजा. పైసలేరా? పైసలు ఆడకో, పైసలు. మా బ్యాగ్ ఇయ్యు. అరే ఉన్నాయారా 10,000? ఉన్నాయి. రేయ్, ఎవర్రా మీరు? వాళ్ళు మీ వెనకాల ఎందుకు పడ్డారా? మా ఊరికెళ్ళి వచ్చినామన్నా విమానంలో పోదామని. వాళ్ళు మమ్మల్ని విమానంలో తోలుకుపోతానని అమ్మేద్దాం అనుకున్నారు. నువ్వెందుకు కొట్టినావన్నా వాళ్ళని? నిన్ను కూడా అమ్మేద్దాం అనుకున్నారా? వాడు నా పైసలు తీసుకున్నాడు రా, ఇమ్మంటే ఇస్తలేడు. ఇవాళ దొరికిండు అనుకున్నా, మిస్ అయిపోయాడు.
దొంగన్నవాడు ఇన్ని ఉంటావా అన్న నువ్వు? లేదురా మాది పక్కూరు. రేపు దుబాయ్ పోతున్నా, అందుకే వచ్చిన. దుబాయ్ అంటే ఏడుంటది? ఆడ అంటే మస్తు దూరం ఉంటుంది, విమానంలో పోవాలి. అంటే నువ్వు రేపు విమానాల దగ్గర పోతావా అన్నా? హ్మ్. అన్న మేము కూడా నీ ఎంట విమానం కాడికి వస్తామన్నా. బొంబాయికి పోవాలి మేము. అన్నా తోలుకుపో అన్నా. ఏమైనా తిన్నరారా? పండి. అన్న రేపు ఎప్పుడు పోతున్నామన్నా విమానం దగ్గరికి? పొద్దున లేచినాక పోదాం. ఓయ్, నీ పేరేంది? లక్ష్మణ్. లక్ష్మణ్. తిను, మంచి ఉంటుంది.